బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి డీఎస్పీ పి రవి ఎదుట విచారణకు హాజరయ్యారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నానిపై వైసీపీ చేసిన దాడి విషయమై ఆయన విచారణ చేపట్టారు. ఎస్వీయు పోలీస్ స్టేషన్లో నానిని విచారిస్తున్నారు పోలీసులు. ఈ నెల 14న పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన సందర్భంలో వైసీపీ శ్రేణులు ఆయనపై దాడికి పాల్పడింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఇటు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అయితే విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఈ విచారణ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉందనుకోవచ్చు? సర్తాజ్ 14వ తేదీ మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి యత్నము, దానిపైన తర్వాత జరిగిన పరిణామాలపైన తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ మనోహర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. 4:30 గంటలకు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు నాని చేరుకున్నాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ముగిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే 13 మందిని వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు, ఇందులో 5గురు తమకు సంబంధం లేదంటూ ప్రత్యేకంగా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే 3 తిరుమల వాసులు కాగా 2 గడ్డకిందపల్లి వాసులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ తర్వాత కారు ధ్వంసంతో పాటు వివిధ గొడవల్లో కూడా పాల్గొన్నారు. వారికి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు. అది 24 మంది మీద కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఒక 5 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 24 మంది మీద కేసులు నమోదైనాయి. ఏదైతే మిగతా వారి మీద కూడా అదర్స్ అనే పేరుతో ఉన్నందువల్ల మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఆ రోజు ఏ సమయంలో ఎవరు ఎటువైపు నుంచి దాడి చేశారు, వారిని గుర్తుపట్టగలవా, సీసీ ఫుటేజ్లో ఉన్న వారి వివరాలను కూడా నాని ముందు ఉంచి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాని ఇంతకు ముందే మీడియాకు తెలియజెప్పింది ఏమంటే ఆ దాడిలో పాల్గొన్న 4 మినహా తనకు మిగతా వారెవరూ తెలియదని చెప్పారు. ఆ రోజు దాడి జరిగిన సమయంలో విక్టరీ బార్లో పెద్ద సంఖ్యలో యువకులు అక్కడ చేరి మద్యం దాగుతూ ఇక్కడ దాడి చేయడానికి అక్కడే ప్లాన్ చేసుకున్నారు. వారికి అక్కడ ఏదైతే ఆ బార్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే మరికొంతమంది వివరాలు కూడా తెలుస్తాయని కూడా గతంలో ఆయన తెలిపారు. అదేవిధంగా ఏదైతే తన మీద దాడికి కుట్ర పూర్తి స్థాయిలో జరిగిందని అందుకు సంబంధించి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు, వారి మీద కూడా కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు 1+1 సెక్యూరిటీ ఇచ్చింది. దాన్ని మరింతగా దాడి తర్వాత మరింతగా పెంచారు. ఆయనతో పాటు ఆయన భార్యకు కుమారునికి కూడా సెక్యూరిటీ కల్పించిన పరిస్థితి. మరోవైపు గన్మ్యాన్ను కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో వివరాలు చెప్పకుండా కొంత ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా గన్మ్యాన్ను గతంలో ఉన్న ఎస్పీ కూడా బెదిరించి అతని మీద వైట్ పేపర్తో సంతకాలు తీసుకున్నాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గన్మ్యాన్ను కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి గన్మ్యాన్కు కూడా సమన్లు నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. అతను ఈరోజు రేపు ఎల్లుండో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఆ రోజు జరిగిన గొడవల్లో కొంతమంది సీనియర్ టీడీపీ నాయకుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా యువతను అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించి దాడులు చేయించారు, కారు కాల్పించారు, అదేవిధంగా అక్కడున్న బుల్లెట్ కాల్పించారని కూడా వారి మీద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ముందస్తు బెయిల్ కేసు ఎవరైతే కేసులో ఉన్నారో వారంతా ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఓవైపు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన గొడవలు, అంతకుముందు పోలింగ్ ముందు జరిగిన గొడవలతో పాటు అసలు గొడవ ఎందుకు ప్రారంభమైంది అన్న అంశం మీద కూడా విచారణ జరుగుతుంది. దీంతోపాటు నామినేషన్ సందర్భంగా ఒక అధికారి పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఈ గొడవలకు కారణమయ్యాయన్న విషయాన్ని కూడా నాని తెలిపినట్టు సమాచారం. మొత్తం మీద విచారణ కొనసాగుతుంది. అది మరికొంతసేపట్లో ముగిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది రెండోసారి సిట్ అధికారిగా ఉన్నప్పుడు రవి మనోహరాచారి ఎదుట విచారణకు హాజరై ప్రాథమికంగా ఆ రోజు జరిగిన గొడవ గురించి పూర్తి స్థాయిలో వివరాలు తెలిపాడు. అదే రవి మనోహరాచారి తిరిగి తిరుపతి డిఎస్పీగా వచ్చాడు. తిరిగి అదే కేసుకు సంబంధించి విచారణ మరోసారి రవి మనోహరాచారి చేస్తున్న విశేషం. మొత్తం మీద ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ గొడవల నుంచి ఇప్పటి వరకు జరిగిన గొడవలు, ఆ కేసుల్లో ఉన్న నిందితుల వివరాలు, అదేవిధంగా ఆ దాడులకు ప్రేరేపించింది ఎవరు, పోలీసుల సహకారం ఉందా లేదా, ఎవరు పోలీసులు అటువైపు సహకరిస్తున్నారు లేకపోతే తటస్థంగా ఉన్నారు అన్న విషయం మీద కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.